ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పను. ఒక డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎందుకోసం స్ట్రెస్ అవుతుంది, ఎలా స్ట్రెస్ అవుతుందో చెప్తాను. ఒక ఇన్సూరెన్స్ పేషెంట్ వస్తారు. వాళ్ళకి మన సర్జరీ డీటెయిల్స్ అని చెప్తాం. వాళ్ళు ముందు చెప్పినప్పుడంతా ఓకే ఓకే అనుకుంటారు. వాళ్ళు ఉన్న దాంట్లో అడ్వాన్స్ అడుగుతాడు. ఇది మీ క్లెయిమ్లో మీ దానిలో సపోర్ట్ చేయదు, మిగతా ఇది కోపే చేయాలి అని అన్నీ చెప్తుంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, రికార్డ్ చేసుకుంటాం, అన్నీ చేస్తుంటాం. ఓకే అని సర్జరీ ప్రొసీడ్ అయినప్పుడు అసలు ఆ క్లైమ్ వచ్చే లోపల ఆ కొరి ఈ కొరి అది ఇది అని చెప్పి అసలు ఎన్ని పేపర్ వర్క్ ఉంటుందో అన్ని దరిద్రం దానిలోనే ఉంటుంది. ఓకే, ఇనిషియల్ అప్రూవల్స్ ఉంది సర్జరీ. ఈ సర్జరీకి అసలు ప్రిపరేషన్ అనేది ఇంకొక అల్టిమేట్ రేంజ్. అంటే పేషెంట్కి ప్రిపరేషన్ చేసుకోవాలి, రిపోర్ట్ అని చెక్ చేసుకోవాలి, మళ్ళీ లెన్స్, ఫార్మసీ, ఓటీ స్టాఫ్ ఆ టైంలో అవైలబుల్గా ఉండాలి, ఎవరు సెలవు పెట్టకుండా మెయిన్ టీం ఉండాలి. ఈ టీం అయ్యేసరికి పేషెంట్ తీసుకెళ్ళి పేషెంట్కి అసలు సర్జరీ ఆ టైంలో అన్ని మిషన్ బెటర్గా పని చేసుకున్నట్టు చూసుకోవాలి, పర్ఫామ్ చేయాలి, పేషెంట్ని కామ్ చేసుకోవాలి. ఇదన్నీ చేసుకుని ఇదన్నీ ఎట్లా ఉంటుందంటే ఒక కొండ నుంచి ఇంకో కొండకు దూక్కున్నట్టు ఉంటుంది. అదంతా అయిపోయి సెటిల్ అయ్యి వచ్చిన తర్వాత పేషెంట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఎన్హాన్స్మెంట్ అని ఇంకో దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం ఏంటంటే మనం పెడుతుంటాం అమౌంట్. పెడుతున్నప్పుడు ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత కావాలి అనుకుని పెడుతుంటాం. ఆ పెట్టిన దానిలో కూడా ఇంకా తగ్గిస్తాడు. తగ్గించిన దీనిలో డిస్కౌంట్ ఒకటి ఉంటుంది, 15% వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వటం. మళ్ళీ దీని అంతా ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వడానికి మళ్ళీ దానిలో 5% ఉంటుంది. ఈ 20% ఎలాగో పోతుంది. దానిలో కట్ ఆఫ్ చేసిన ఏఎన్హెచ్ ప్యాకేజీని ఒకటి దరిద్రం ఒకటి తగలబడుతుంది. దీని అంతా అయిపోయిన తర్వాత మన 75,000 మనం పెడుతుంటే వాడు 53,000 ఇస్తాడు. ఈ 53,000లో 35,000 ఓన్లీ లెన్స్ కాస్ట్. రిమైనింగ్ ఈ కష్టాలన్నీ తగలేసుకున్న దానికి స్క్రూటనీ అని అదని ఇదని లెటర్. అసలు మోసాలు చేసిన వాడికి చేయించుకుంటూ పోతుంటాడు. వాడిని ఎవరు దేకను కూడా దేకరు. మనం ఎప్పుడైతే జెన్యున్గా ఒక వాడికి ఒకటి మంచి చేయాలి అని అనుకున్నప్పుడు మెంటల్గా టార్చర్ పెట్టుకుని క్లెయిమ్ రిజెక్షన్ అని అదని మీరు ఓవర్ డ్యూ అని పేషెంట్ ఏంటంటే ₹5 కూడా తీయటానికి రెడీగా ఉంటాడు. వాడి మైండ్ సెట్ అంటే ఇన్సూరెన్స్ కార్డు చూపిస్తే A to Z మొత్తం చేయాల్సిన సేవలన్నీ కాళ్ళకి నమస్కారం పెట్టి బయట పంపించాలి అని అనుకున్నాడు. ఇదన్నీ కుదరదని చెప్పి మనం ముందు నుంచి చెప్తుంటాం. నేను దీనికి పే చేయను, అరే బాబు స్కానింగ్ చేసుకో, స్కానింగ్ నేను పే చేయను. అసలు స్కానింగ్ అనేది నీ పవర్ ఏంటో డిటెక్ట్ చేసుకున్న తర్వాతనే కదా సర్జరీ పెట్టు. దానికో చేయను అంటాడు, బ్లడ్ టెస్ట్కు చేయను అంటాడు, మెడిసిన్కు చేయను అంటాడు, కానీ నాకు చేయాలని అనుకుంటాడు. ఇదన్నీ మన వల్ల కాదని పంపించాలన్నా ఒప్పుకోడు. ఇదన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది 75,000 53,000. రిమైనింగ్ అంతా ఎవడు పే చేస్తాడు అంటే ఒక డాక్టర్ని అడుక్కుని చదువుకొని ఇన్ని ఏళ్ళు ప్రాక్టీస్ రావడానికి మెడిసిన్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వనవాసం పోయినట్టు పోవాలి చదువుకోవటానికి. పోయి వచ్చిన దానిలో ఏముంది, ఎవడో ఒకడు ఊర్లో ఉన్నవాడికి ఉచిత సేవలు చేసుకోవటానికి దానికి టెన్షన్ పడుకోవటానికి. ఇక మాకు వచ్చిన దానికి పోయేదానికి సంబంధం ఏదైనా ఉందండి. అందరూ అనుకుంటారు డాక్టర్స్ అందరూ భలే సంభారిస్తారు, భలే స్మూత్గా ఉంటారు, అది ఉంటారు ఇది ఉంటారు ఆఖరికి ఉంటారు. ఇలాంటి దరిద్రాలన్నీ ఫేస్ చేయటానికి మామూలుగా ఉండదండి గుండి ధైర్యం. ఎందుకని ఇదన్నీ మనం పెట్టుబడి పెట్టాలి. వాడి దగ్గర నుంచి 3 నెలలకు వస్తుంది 6 నెలలకు వస్తుంది అని కూడా దేవుడు ఎరుగదా తప్పులు. కానీ ఒక మనిషికి ఒక సర్జరీ అయిన తర్వాత ఎంత స్ట్రెస్ ఉంటుందంటే మామూలుగా మాటల్లో డిస్క్రిప్షన్ ఇవ్వలేము. ఇదన్నీ బాగున్నది వరకుమే. వాడికి ఏదైనా మన కర్మ కాలి వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాడు ఏదైనా పోయాడంటే మన ఎదురు తప్పులు ఇవ్వచ్చుకోవటం. ఎందుకంటే ప్రాణాలు ఒక ప్రాణాన్ని మనం కాపాడుకున్నప్పుడు మైనస్ జరగవచ్చు, ప్లస్ జరగవచ్చు. ప్లస్ జరిగినప్పుడు మన దేవుడు అంటారు, మైనస్ జరిగినప్పుడు మన తెయ్యాలంటారు. ఏ ఒక్క డాక్టర్ అయినా ఏ ఒక్క మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళన ఒక ప్రాణం తీయటానికి ఎవరికి ఎందుకు ఉంటుందండి? కోరికలు ఏదైనా ఉంటుందో చెప్పండి. మీ ప్రాణం మా ప్రాణానికి ఈక్వల్ కాదా? మాకు ఫ్యామిలీ, ఎమోషన్, ఫ్రెండ్స్, పిల్లలు ఎవరు ఉండరా చెప్పండి? అర్థం చేసుకోండి. ఎవరైనా మెడికల్కి వెళ్ళినప్పుడు మీ ట్రీట్మెంట్ ఏంటో మీరు కనుక్కోండి. ఎంత ఖర్చు అవుతుందో చూడండి, ఎంతవరకు ఇన్సూరెన్స్ వస్తుందో, ఎంతవరకు మెడికల్ డిపార్ట్మెంట్ని బాధపడతారో. లేదు మీ పిల్లల్ని చదివించి వాళ్ళు కూడా ఇలాంటి బాధలు వచ్చి మీతో చెప్పుకున్నప్పుడు వరకు మా బాధ మీకు తెలియదండి. ప్లీజ్, ఇన్సూరెన్స్ ఉన్నదన్నీ క్లెయిమ్ అవ్వటానికి కాదు, కొన్ని దరిద్రపు కంపెనీలు ఇవ్వటానికి ఎంత ఏడిపిస్తుంటాయో అంత ఏడిపిస్తుంటాయండి. అర్థం చేసుకోండి.